ఎంత పెద్ద ప్లేయర్కైనా ఒక బ్యాడ్ ఫేజ్ ఉంటుంది, కానీ అదే బ్యాడ్ ఫేజ్ కాస్త ఎక్కువ రోజులు నడిస్తే మాత్రం ఆటకు గుడ్ బై చెప్పేందుకు టైం దగ్గర పడినట్లే. ప్రస్తుతం భారత క్రికెట్ జట్టు సారథి రోహిత్ శర్మ ఇదే సిచ్యువేషన్లో ఉన్నాడు. చాలా కాలంగా రోహిత్ ఆట ఏమాత్రం స్థాయికి తగ్గట్టుగా లేదు. ఈ ఏడాది T20 ఫార్మాట్కు గుడ్ బై చెప్పిన హిట్ మ్యాన్ టెస్టులు వన్డేల్లో మాత్రం కొనసాగుతున్నాడు. కానీ ఈ రెండు ఫార్మాట్లలోనూ రోహిత్ ఒక పెద్ద ఇన్నింగ్స్ ఆడి దాదాపు ఏడాది దాటిపోయింది. ఒక విధంగా చెప్పాలంటే 2024లో అత్యంత పేలవ ఫామ్లో ఉన్నాడు మన హిట్ మ్యాన్. అతని బ్యాటింగ్ స్కిల్స్ను ఎప్పటికీ తప్పు పట్టలేదు. వన్డేల్లో 3 సార్లు డబుల్ సెంచరీ కొట్టిన మొనగాడు. ఎటువంటి బాల్నైనా స్టాండ్స్లోకి అలవోకగా పంపే సత్తా ఉన్నాడు. కానీ అంతర్జాతీయ క్రికెట్లో ఆడేటప్పుడు రికార్డులు ఎప్పుడూ వెనకే ఉంటాయి. వరుసగా కొన్ని ఇన్నింగ్స్లలో ఫ్లాప్ అయితే గత రికార్డులను ఎవరు పట్టించుకోరు. ప్రస్తుతం ఎలా ఆడుతున్నారు అనే దాన్నే చూస్తారు. ఈ విషయం రోహిత్కు కూడా తెలుసు. టెస్ట్ ఫార్మేట్లో రోహిత్ శర్మ రికార్డ్ ఏమాత్రం ఘనంగా లేదు. వన్డేలతో పోలిస్తే అందులో సగం రన్స్ కూడా కొట్టలేకపోయాడు. పైగా గత ఏడాదిన్నర కాలంగా ఒక్కటి కూడా చెప్పుకోదగిన ఇన్నింగ్స్ లేదు. 14 టెస్టుల్లో 25 ఇన్నింగ్స్లు ఆడిన హిట్ మ్యాన్ 25 యావరేజ్తో 600 పరుగులు చేశాడు. నిజానికి ఈ గణాంకాలు రోహిత్ స్థాయికి చాలా తక్కువనే చెప్పాలి. సొంత గడ్డపై న్యూజిలాండ్తో జరిగిన 3 టెస్టుల సిరీస్లోనూ రోహిత్ దారుణంగా విఫలమయ్యాడు. దాంతో ఈ సిరీస్ను న్యూజిలాండ్ 3-0తో క్లీన్ స్వీప్ చేసింది. గత 15 టెస్ట్ ఇన్నింగ్స్లో రోహిత్ శర్మ ఒకే ఒక్క హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. అది కూడా న్యూజిలాండ్తో తొలి టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో 52 పరుగులు చేశాడు. ఆసీస్ పర్యటనలో తొలి టెస్ట్కు రోహిత్ దూరంగా ఉండగా ఈ మ్యాచ్లో భారత్ ఘన విజయం సాధించింది. రెండో మ్యాచ్కు అతను అందుబాటులోకి రాగా భారత్ ఓటమి పాలైంది. ఈ మ్యాచ్లో రోహిత్ 3-6 పరుగులతో తీవ్రంగా నిరాశపరిచాడు. మూడో టెస్టులో 10 పరుగులే చేసిన రోహిత్ తాజా మ్యాచ్ల్లో 3-9 పరుగులే చేశాడు. ఈ క్రమంలోనే రోహిత్ శర్మ రిటైర్మెంట్కు టైం వచ్చిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే ఆస్ట్రేలియా 11వ బ్యాటర్ స్కాట్ బాలాండ్ ఈ మ్యాచ్లో 101 బంతులను ఎదుర్కొంటే ఈ సిరీస్ మొత్తంలో రోహిత్ శర్మ ఫేస్ చేసింది 70 బంతులే. ఈ ఏడాది టెస్టుల్లో 2 ఇన్నింగ్స్ల్లో సింగిల్ డిజిట్ స్కోర్కే అవుట్ కావడం రోహిత్ శర్మకు ఇది 5వ-సారి. రోహిత్ శర్మ ఫెయిల్యూర్తో అతని టెస్ట్ కెరియర్ ఎక్కడితో ముగిసిందని, టెస్ట్ ఫార్మేట్కి రిటైర్మెంట్ ఇచ్చినట్టేనని టీమిండియా అభిమానులు హ్యాపీ రిటైర్మెంట్ రోహిత్ హ్యాష్ట్యాగ్ని ట్రెండ్ చేస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ అనౌన్స్ చేసినట్టుగా ఒక ఫేక్ స్టేట్మెంట్ కూడా వైరల్ చేస్తున్నారు. సిడ్నీలో రోహిత్ శర్మకు చెప్పుకోదగ్గ రికార్డ్ లేదు. ఆఖరి టెస్ట్లో రోహిత్ ఆడితే అది టీమిండియాకే నష్టమని, ఇతను ఇక్కడితో టెస్ట్ ఫార్మేట్ నుంచి తప్పుకోవడమే మంచిదంటూ కమెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈ టెస్ట్ మ్యాచ్ ఓడితే రోహిత్ శర్మను రిటైర్మెంట్ తీసుకోవాల్సిందిగా చీఫ్ సెలెక్టర్ అజిత్ అగర్కర్ కోరినట్లు వార్తలు వచ్చాయి. ఇక హిట్ మ్యాన్ ఆట తీరుపై మాజీల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఇప్పుడు నెటిజన్స్ కూడా రోహిత్ ఆట తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు. రోహిత్ రిటైర్మెంట్ ఇవ్వాలని, తన స్థానంలో యంగ్ ప్లేయర్స్కు ఛాన్స్ ఇవ్వాలంటూ నెట్టంట వరుస ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ఆసీస్ సిరీస్ తర్వాత రోహిత్ శర్మ రిటైర్మెంట్ ఇస్తాడంటూ ప్రచారం జరుగుతోంది. అయితే చివరి టెస్ట్లోనైనా సెంచరీ చేసి కెరియర్ను ఘనంగా ముగిస్తే మరింత బాగుంటుందని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.